ఎందుకైనా మంచిది ఈ పుల్లతో లోతెంతో చూసి ఆ తర్వాత దిగుతాను. పర్వాలేదు, జమాయించచ్చు. అమ్మా ఏంటే కవితకి ఏమైంది? కవితకేమైంది? వీడికేమైంది? నమస్కారం. నమస్కారం. ఏమయ్యా అతని స్టేషన్ తీసుకెళ్తావా? జాగ్రత్తగా. ఏంటి అర్థమైందా? ఏదైనా సమస్య వస్తే మనకి ఇబ్బంది. ఏంటయ్యా గారిని చూడాలి, లోపల ఉన్నారేలా? ఎక్కడ పెట్టాను చెవుడు మిషన్ కనపడ్డం లేదే. ఇక్కడే పెట్టానే, ఇంతలో ఏమైంది? ఈ టైంలో ఎవడురా? ఏంటి బాబు? అయ్యా నమస్కారం అయ్యా. ఏంటి కంప్లైంట్ ఇవ్వాలయ్యా. ఏంటది? ముత్యాల రాజు కవితని కిడ్నాప్ చేశాడయ్యా. ముత్యాలమ్మ మోటార్ ఎత్తుకు వెళ్ళింది. ఏమైంది మనిషికి? పట్టుకుందాం. ముత్యాల రాజు కవితని ఎత్తుకెళ్ళిపోయాడయ్యా. నువ్వేం దిగులు పడకు బాబు, ఇటువంటి మోటార్లో చాలా పోయినాయి. 2 రోజుల్లో నేను తీసుకొస్తానుగా. నేను ఒకటి అంటుంటే ఆయన ఒకటి అంటాడంటే ఇలాంటి వాళ్ళకంతా పోలీసు ఉద్యోగం ఇచ్చారు చూడు. ఇదే బాబు, వచ్చే వాళ్ళందరూ నన్ను పొగుడుతూనే ఉంటారనుకో. అవునవును, ఈరగ తీసేవాళ్ళ పోరాడు బాగోరు, అడుక్కునే వాళ్ళ దగ్గర గీక్కునే వాళ్ళగా. చూసారా, ఇలాంటి వాళ్ళకి నా గురించి బాగా తెలుసు, కానీ ఎస్ఐ తెలియట్లేదంటయా. పెట్టిపోదంటే ఇది పొగినట్టుంటుందంట. ఏంటి కవిత, రేపు మన ఇద్దరికి పెళ్ళి, ఎందుకు మొహలా పెట్టుకున్నావు? రా మనం బయటికి వెళ్ళి మన విప్పి మాట్లాడుకుందాం. పిలుస్తున్నాడు కదా, వెళ్ళు. రా కవిత, ఎందుకు అలా ఉంటావు? నవ్వు. సింహాద్రే, ఏంటి నాన్న? బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే తిరగండి. అలాగే నాన్న, నువ్వు రా కవిత. రేయ్, నా కొడుకు పెళ్ళేంత వరకు ఆ నలుగురు బయట ఎక్కడా కనిపించకూడదు. వెళ్ళండి, వాళ్ళని లేపేయండి. అలాగయ్యా. రే ఏంట్రా ఇంత ఎండలో కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు? మిమ్మల్ని ఎక్కడని వెతకను? రేపు నాకు కవితకి పెళ్ళి, వచ్చి బాగా తిని మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళండి. మీ మొహాలు చూస్తుంటే నన్ను మర్డర్ చేసేయాలనిపిస్తోంది కదా? అదేరా ఇప్పుడు జరగబోయేది. ఆగండ్రా, పుసుక్కున కోపం పొడుచుకొస్తుంది. మీ ఫ్రెండ్ కోసం ఒక్క పనైనా చేశారా? నన్ను చంపడానికి ధైర్యం ఉంది, ప్రేమికులు కలపడానికి ధైర్యం లేదా? నిలదీసి ప్రశ్నిస్తే తలదించుకోండి. కవిత, నేను మీ అందరికీ మెంటలోళ్ళ కనిపించవచ్చు, కానీ ఎదుటివాడు మనసును అర్థం చేసుకోలేని నీచుడిని మాత్రం కాదు. కవిత మనసులో ఎవరున్నారో మీకంటే నాకు బాగా తెలుసు. నా కవిత ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అది నీ వల్లే సాధ్యమవుతుంది. ఈ పరిస్థితుల్లో మీరు మా నాన్న కళ్ళల్లో పడ్డారంటే మిమ్మల్ని ఇద్దరిని అలాగే నిలబెట్టి కాల్చి బూడి చేస్తారు. మా నాన్నకి ఈ విషయం తెలియటానికి ముందే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయి సంతోషంగా ఉండండి.
వినోద్, ఒక్క నిమిషం. మా కవితకి ఉప్పు బస్తా అంటే చాలా ఇష్టం. నీకు ఉప్పు బస్తా మోయడం తెలుసా? నువ్వు ఏడవకు కవిత. నా కవిత ఎప్పుడు సంతోషంగా ఉండాలి. రారా రా. నిన్ను నిన్ను నరికి పోగులెట్టాలి. వాళ్ళల్లో ఎవరు బతికుండానికి వీల్లేదు. చూసారంట్రా, ఆ పక్కోడు కూడా వాడికి మనసుందని వాడు నిరూపించుకున్నాడు రా. సరే సరే, మనం ఆలోచించే ఒక్క నిమిషం వీళ్ళిద్దరు ప్రాణాలకి అపాయం. ఎలాగైనా సరే వీళ్ళని కాపాడాలి. రే ఫస్ట్ తాళి కట్టరా, ఎవడొస్తాడో చూసుకుందాం. కానీ ఏ గుళ్ళో తాళి కడతాడు రా? 5 గుళ్ళున్నాయి కదా, ఏదో గుడికి వెళ్ళి తాళి కట్టించేద్దాం. ఎక్కడ పోతున్నారా చెప్పరా? ఏ చేతులు ఏంట్రా నిక్కుతున్నా? ఏంట్రా పిచ్చోళ్ళ ఎక్కడికి వెళ్తున్నారా? ఏంట్రా చెప్తావా కుమ్మేమంటావా? నిన్ను తర్వాత చూసుకున్నా. నేను అనుకున్నట్టే జరిగింది. కూడని చెప్పేలోగా నెట్టేశారు కదరా. ఎందుకు అందరూ పిచ్చివాళ్ళలాగా పరిగెడుతున్నారు? నేను కూడా వాళ్ళ వెనకే పరిగెత్తుతున్నాను. సరే మన ఇంటికి వెళ్దాం. వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారే చెప్పే. మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. రే ఏంటి అందరూ పిచ్చలా ఉన్నారు? పట్టుకోండి. వీళ్ళందరూ కలిసి బండుని చంపేస్తారేమో. ఏం చేసినా సరే కవితని వినోద్ని కాపాడాలి. బండుని కొట్టి పడేసరిగా నేనే వెళ్ళి కాపాడాలి. వచ్చేయండి.
నడుచుకుంటూ వెళ్తే ఊరికి చేరుకోలేం. మాట్లాడకుండా బండ్లో పోతే మంచిది. అప్పుడే ఊళ్ళో విషయాన్ని చెప్పగలను. రేయ్, ఎంతసేపు టైర్ మారుస్తావురా? త్వరగా కానీ. అయిపోవచ్చిందనా? రెడీనా? ఏమైందమ్మా? ఏంటమ్మా ఇలా వస్తున్నావు? కవితకి వినోద్కి గుళ్ళో ఏదో ఆపుదట. పదండి, వెళ్దాం. తలుపులు తీయండి, తాళం వేయండి. అట్లరా. అలాగేయ్యా. వినోద్, నన్ను మీతో కలుపుకుంటారా? రే, చాలా బాగుంది. ఎక్కడ కొన్నావురా? నేను ఎక్కడ కొంటానురా, మన టీచర్ గారిది కొట్టేశా. ఇలా చూడండి,
అనవసరంగా టీచర్ చెప్పారనుకోండి మనం అందరం ఇరుక్కుపోతాం. నేను టీచర్తో చెప్పి మీ అందరిని పట్టిస్తానుండు.